వాలంటీరీ పని చేయాలి అన్నాడు భగవంతుడు. ఈ పని చేయాలి, అదే పని. మనం తీర్థం దగ్గరికి వెళ్ళి ఉంటాం, అదే అక్కడే భగవంతుడు, అక్కడే దేవుడు, అంతే. ఇంకా దర్శనానికి ఏం వెళ్ళక్కర్లా, మనం అక్కడ కూర్చొని గంగామే షాంపూ నహి అని చెప్తూ ఉండాలి, అంతే. అదే సేవ. వింటారో వినరో తర్వాత మనం అది ఆ సేవ చేయాలి. పీడించాలి అటువంటి వాళ్ళని అన్నాడు. మనమేం పీడిస్తాం? వాళ్ళు వెంటబడి తంతామా? పోనీ ఈ పనైనా చేయండి, లేదా అటువంటి పొరపాట్లు చేస్తూ ఉంటే మానేసేయండి, చేయొద్దు. నదుల్లో ఏమిటి సోపులు, షాంపూలు, బట్టలు అక్కడే వదిలేసి వస్తారు, చాలా తప్పు. రంగు బట్టలు వేసుకుని స్నానం చేయకూడదు, రంగు బట్టలతో వెళ్ళకూడదు. ఇప్పటికి ఈ రోజుకి కేరళ వాళ్ళు దాన్ని పాటిస్తారు. అలా అందుకనే అవన్నీ మనం తెలుసుకోవాలి, నీళ్లు కాపాడుకోవాలి. అది ప్రత్యేకంగా భగవంతుడు అక్కడ చెప్తూ ఉన్నాడు. ఇవి చాలా ఘోరమైన పాపాలు. తీర్థస్థానాలు, తీర్థాల్ని పాడు చేయటం అనేది చాలా ఘోరమైన పాపం. వీటికి ప్రాయశ్చిత్తం చెప్పడం కష్టం. తీర్థాన్ని పాడు చేస్తే ప్రాయశ్చిత్తం కష్టం. ఎమ్మడే చెప్తున్నాడు, తీర్థాలని పాడు చేసిన వాళ్ళకి ఏం ప్రాయశ్చిత్తం అంటే, బయట చేస్తే పాపం కాశీలో పోతుందని. కాశీలోనే పాపం చేస్తే ఎక్కడ పోతుంది? ఎక్కడ పోతుంది? పట్టి పీడిస్తుంది, అంతే. తత్తు వజ్రలేపనం అన్నారు. బయట చేస్తే కాశ్యాం గచ్చతి, కాశ్యాం కృతం పాపం వజ్రలేపం భవిష్యతి, అంతే. వజ్రలేపం అయిపోతుంది. దాన్ని ఇక్కడ పోగొట్టుంటాను. అన్ని పాపాలు పోవడానికి కాశీకి పోయి, కాశీలోనే పాపం చేస్తే, ఆటో వాడు అడగలేదు కదా అని చెప్పి డబ్బులు ఇవ్వకుండా పారిపోయి వచ్చేయటం కాశీలో. కర్మ. కాశీలో ఇంకా ఆటో వాడు చూసుకోలేదు, శివుడు చూశాడు, కాలభైరవుడు చూశాడు, పట్టుకుంటాడు. ఆటోవాడు చూసుకోలేదండి, వెనకాల సీట్లో 50 రూపాయలు ఉంటే జేబులో పెట్టుకుని వచ్చేసాను కాశీలో. కాశీ వెళ్ళింది ఎందుకా? 50 రూపాయలకా? బయట చేసిన పాపాలు కాశీలో పోతాయి, కాశీలో చేసిన పాపాలు వజ్రలేపాలు అయిపోతాయి. తీర్థాల్లో పోయి చేసిన పాపాలు విడిచిపెట్ట. ఎక్కడా చేయకూడదు, తీర్థాల్లో అసలే చేయకూడదు. అక్కడికి వెళ్ళి పుణ్యచింతన చేయాలి కదా. అక్కడికి వెళ్ళి ఏం కర్మ ఇది? ఈ పాపాలు చేయడానికి అక్కడికే వెళ్ళాలి. అందువల్ల దీనికి ప్రాయశ్చిత్తం చెప్పడం చాలా కష్టం. కాబట్టి ఎంతో నియమనిష్టలు పాటించి ఇటువంటి పాపాలు చేశానని చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.